జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నరేంద్ర మోడీ గారి అభిమానులకు ఇది సూపర్ గా నచ్చేటటువంటి వార్త. ఇది ఓకేనా? అస్సాం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతి భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఒక పక్కన ఆపరేషన్ సింధూర్తో మనం బిజీగా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా లేక కాల్పుల వాయిదా ఒప్పందం కుదిరిందా అని చెప్పేసి మనోళ్ళు చాలా మంది ఈ సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని, ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క కదలికలను అంచనా వేస్తున్నామని, కాల్పుల విరమణ ఒప్పందం జరగలేదని చెప్పేసి కాల్పుల వాయిదా ఒప్పందం మాత్రమే జరిగిందని స్వయంగా ప్రధాని మోడీ గారే తెలియజేశారు. ఓకేనా? నిన్నటికి నిన్న ప్రధాని మోడీ గారు పాకిస్తాన్ సరిహద్దుల దగ్గరలో ఉన్నటువంటి పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ కు పోయి అక్కడ 100 నిమిషాల పాటు మన వీర సైనికులతో గడిపేసి వచ్చినారు. సరే, ఇది ఇలా ఉంటే, మరోవైపు అస్సాంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తమ సత్తానైతే మరోసారి చాటుకునేది. అసలు ఏ మాత్రం కూడా ఊహకందనటువంటి రీతిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఇక్కడ విశేషం అన్నమాట. అస్సాంలో మొత్తంగా 397 జిల్లా పరిషత్ స్థానాలు ఉన్నాయి. వీటిలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా 329 జిల్లా పరిషత్ స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ పోటీ చేసినటువంటి ఈ 329 స్థానాలకు గాను 272 జిల్లా పరిషత్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇకపోతే ఎన్డీఏ కూటమి విషయానికి వద్దాం. ఈ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ కూటమి అని అర్థం అనమాట. ఈ ఎన్డీఏ కూటమి అస్సాంలోని మొత్తం 397 జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఈ 397 జిల్లా పరిషత్ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 301 స్థానాలను గెలుచుకొని రికార్డు సృష్టించిందట్టే. ఇకపోతే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏకంగా 76% ఓటు షేర్ను ఎన్డీఏ కూటమి సాధించడం ఇక్కడ విశేషం అన్నమాట. 76% ఓటు షేర్ను సాధించడం అంటే మామూలు మాటలు కాదు, అది కూడా అస్సాంలో. ఇది రికార్డులకే రికార్డు. ఇకపోతే పంచాయతీ ఎన్నికల విషయానికి వద్దాం. మొత్తంగా అస్సాంలో 2192 పంచాయతీ స్థానాలకు గాను ఎన్నికలు జరిగినాయి. ఈ 2192 పంచాయతీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 1514 స్థానాల్లో పోటీ చేసింది. ఈ 1514 పంచాయతీ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 1269 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇకపోతే బీజేపీ కూటమి విషయానికి వద్దాం. అంటే ఎన్డీఏ కూటమికి విషయానికి వస్తే, అస్సాంలో మొత్తంగా 2192 పంచాయతీ స్థానాలకు గాను పోటీ జరగగా వీటిల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 1436 పంచాయతీ స్థానాలలో ఘన విజయం సాధించింది. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే, ఈ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 66% ఓట్ షేర్ని అయితే సాధించిందంట. అంటే అస్సాంలో ఇది కీలకమైన పాయింట్. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు కూడా. అస్సాంలో ముస్లింల జనాభా 35% నుంచి 40% దాకా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రం తిరుగులేనటువంటి విజయాలను సొంతం చేసుకునింది. ఈ ముస్లిమేతరులందరినీ కూడా ఏకం చేసి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైన ఘన విజయాలను అయితే సొంతం చేసుకుంది. ఇక వచ్చే సంవత్సరమే అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ లాంటి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని అయితే నిరూపించుకునింది. అంటే వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయంగా కనపడుతుంది. అది ఆ మ్యాటరా. ఎట్లా న్యూస్ సూపర్ గా ఉండాలా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రయాణంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కనుక ఈ పాటికే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసినటువంటి మరింత మంది జాతీయవాదులకు మన ఛానల్ పరిచయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.